పెళ్లి అనే ఒక తంతు, కళ్యాణం అనే ఒక ఘట్టం ఒక అద్భుతం. ఈ ప్రపంచములో మానవుడు విజ్ఞానవంతుడయ్యాడు అని చెప్పడానికి ఒక భారతీయమైన వేద విజ్ఞానమే సాక్షి. మన సనాతన ధర్మములో ప్రతి తంతు వెనుక అమోఘమైన వైజ్ఞానిక మూలాలున్నాయి. 1 కాదు, 2 కాదు. విప్పి చెప్పగలిగితే వేదాంత ఛందస్సు కన్నా చాలా గొప్పయి మన యొక్క ఆచార పద్ధతులు. కళ్యాణం అనే ఒక తంతు లోపల వరుడిని సాక్షాత్తు నారాయణ స్వరూపకంగా చేసి, కన్యను లక్ష్మీ స్వరూపకంగా చేసి, వరుడి యొక్క కాళ్ళు కడిగే తంతు లోపల ఆమోదయోగ్యమైనటువంటి ధర్మం ఉన్నది. మామ, అత్త తప్పకుండా వరుడి యొక్క కాళ్ళు కడగాలి. ఏ సందర్భంలో ఇప్పుడు బియ్యం పోసుకొని పోతుంటారు, కన్యాదానం చేసేటప్పుడే కదా. అంతే. మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇంకెందుకు గడుగుతావు? సాయం ఇంటికి వచ్చి బియ్యం పోసుకోపోతాడు. ఇప్పుడు మా బామార్దులు ఉంటారు. వినండి, ఆ ఒక్క తంతును అనుసరించి ఆ పచ్చని పందిరి కింద 10 మంది పెద్దల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా కళ్యాణ తంతునను